देवता चित्तन धरे
ब्रह्मादि मुनीश नारद शारद सहित हरीश भूत पिशाच निकट नहीं आवे महावीर जप नाम सुनावे रोग हरै सब पीरा जपत निरंतर चारणे नमः ओम मनोजवाय नमः ओम पारिजात द्रुमोस्ताय नमः ओम सर्वमंत्रस्वरूपवते नमः ओम सर्वमंत्र ओम बलसिद्धिकराय नमः ओम सर्वविद्यासम्पत्प्रदायकाय नमः ओम कविसेनानायकाय दुर्बलमंगलमोचकाय नमः ओम सागरोत्तरकाय नमः ओम प्राज्ञाय नमः ओम रामदूताय नमः ओम प्रतापवते नमः ओम वानराय नमः ओम केसरीसुताय नमः ओम सीताशोकनिवारणाय नमः ओम अंजनागर्भसंभूताय नमः ओम सीता समेत श्री रामपादा सेवा दुरंधराय नमः ओम श्री अभयांजनेय स्वामिने नमः अथ अष्टोत्तरशतनाम पूजां समर्पयामि अन्योन्य सहायेन पूजसे तुमुदेव ये तपोनुना मन्निल्चवय्या ये मोपुरागुंड कापाडवय्या जय जय हनुमा भक्तांजनेय इदिगो हारति मारुतीश जय जय हनुमा राम जपमुने जयगलना जय जय हनुमा भक्तांजनेय करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दं भवं भवि सर्वं श्री अभयांजनेय स्वामी देवता दिव्य चरणारविन्दार्पणमस्तु भोले अभयांजनेय स्वामी की बोले शंकर जी भगवान की जय माता के आज के आनंद के अभयांजन स्वामी सेवा समित के अभयांजन स्वामी समस्त भक्तगण के यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणपदे पदे पापोऽहं पापकर्माणां पापात्मा पापसम्भव त्राहि मां कृपया తోటి మీరందరూ కూడా అనుభూతి చెందిరని నేను అనుకుంటున్నాను. మీరందరూ గట్టిగా ఒకసారి చప్పట్లతోటి మరి మీ అనుభూతి తెలియవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. మరి గత 3 వారాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా ఇలాంటి అనుభూతిని పొందుతున్నారు. మీరు సరిగ్గా మనము 5:30 నిమిషాలకు ప్రారంభించుకుంటున్నాం, గమనించినారు. ఇప్పుడు కొంతమందికి కృతజ్ఞతలు సుస్వాగతం చెప్పుకొని ఈరోజు ఒక విశేషమైనటువంటి కార్యక్రమం కరెక్ట్ సుమారుగా సంవత్సరం కింద కూడా ఇదే కార్యక్రమాన్ని మనము ఆ భగవంతుడి యొక్క నిర్ణయం మేరకు అందరి హృదయ జ్యోతుల్ని బయటకు తీసుకొచ్చి చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఆ కార్యక్రమాన్ని చేసుకుందాం. అంటే మనందరం కలిసి సామూహికంగా ఒక ఏదైతే భక్తి చేస్తామో ఒక్కళ్ళం చేసిన దానికి, ఇద్దరు చేసిన దానికి, 10 మంది చేసిన దానికి, మరి 100 మంది చేసిన దానికి శక్తి మనం 2 ఎక్కం చదువుతుంటాం కదా, ఆ రకంగా 2, 2, 4, 8, 16 ఆ రకమైనటువంటి ఒక శక్తి అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది ఎంత చేసినా కానీ ఇదంతా భక్తి కార్యక్రమం కిందకి వస్తుంది. భక్తి తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి జ్ఞాన రూపకంగా. అందుకే మనము ఈ ముందు వచ్చే 11 రోజులు స్వామివారికి ఫలపంచామృతాభిషేకం ఉదయం 8 గంటల నుంచి ఉంటూ అదే రకంగా హనుమాన్ చాలీస కూడా చదువుకుంటాం. మీ అందరికీ ఇక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరికీ తెలుసు, పాల్గొన్న వాళ్ళందరికీ. అయితే ఒక 3 రోజుల ముందు హనుమాన్ జయంతికి 3 రోజుల ముందు 23, 22, 21, 22, 23 మరి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య వారిచే మానవ రూపంలో శ్రీరాముడు ఏ రకంగానైతే వారి జీవితాన్ని మనకు అందించిందో దాని మీద ఒక జ్ఞాన సమృద్ధి మనకు వారి ఉపన్యాసం ఉంటుంది. ఇక్కడ